హలో అండి. నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది ఎపిసోడ్ 105. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రూప అర్జున్ ఇంటికి రాగానే ఎదురు వెళ్ళింది కాత్యాయిని. ఏంట్రా ఉన్నట్లుండి అమ్మాయిని ఎక్కడికి తీసుకువెళ్ళావు అడిగింది అర్జున్ వైపు చూస్తూ. హర్షిత దగ్గరికమ్మా, ఒకసారి ప్రాపర్గా చెక్ చేయించాను. ఆహా, మంచి పని చేశావురా. ఏమన్నారు? రూప అంతా బాగానే ఉందా? బాగానే ఉందన్నారు అత్తయ్య. స్ట్రెయిన్ కాకుండా రెస్ట్ తీసుకోమని చెప్పారు అంతే. అవునమ్మా, ప్రెగ్నెన్సీ టైంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏది తిందామన్నా సరిగ్గా ఇమడదు. వేవిళ్ళు, కళ్ళు తిరగడం, నోటికి ఏది హితవుగా అనిపించకపోవడం, ఇలా ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటారు. కానీ నువ్వు భయపడకు రూపా, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. రెస్ట్గా ఉండు. నువ్వు ఇక నుంచి హాస్పిటల్కి వెళ్ళకు. హాస్పిటల్లో చాలామంది డాక్టర్స్ వర్క్ చేస్తున్నారు కదా, నువ్వు రెస్ట్ తీసుకో. ఇక నుంచి నేనేం పెడితే అది తినాలి. ఏం చెప్పినా నా మాట వినాలి. వద్దత్తయ్యా, చాలత్తయ్యా, అలా కాదత్తయ్యా అంటూ వంకలు పెడితే అస్సలు ఊరుకోను. కొంచెం కొంచెం తింటే కుదరదు అంటూ గడగడా మాట్లాడేస్తోంది కాత్యాయిని. అమ్మా ఆగు, ఎందుకంత హైరాణ పడుతున్నావు? అది ఎక్కడికి పోతుంది? తర్వాత అయినా మాట్లాడచ్చు. ముందు ఏమైనా పెట్టవే, బాగా ఆకలి వేస్తోంది అన్నాడు అర్జున్ కాత్యాయిని మాటలకు బ్రేక్స్ వేస్తూ. అయ్యో నామతి మండ, చాలా టైం అయిపోయింది. చేతులు కడుక్కుని రండి, భోజనాలు వడ్డించేస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళిద్ది కాత్యాయిని. అర్జున్ రూప హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చేసరికి వేడివేడిగా ఇద్దరికి భోజనం వడ్డించింది. మీరు తినరా అత్తయ్య అడిగింది రూప. ఆహా లేదమ్మా, మావయ్య ఇంకా రాలేదు కదా, ఆయనకు పెట్టి నేను తింటాను. మీరు కానివ్వండి. అత్తయ్య నేను మీతో పాటు తింటాను, నాకు కూడా ఆకలిగా లేదు. అర్జున్ గారికి పెట్టేయండి. రూపా ఇదిగో, ఇకపై నువ్వు నా మాట విని తీరాలి. ఇంతకు ముందే కదా చెప్పాను, టైం టు టైం ఫుడ్ తినాల్సిందే. పైగా నువ్వు డాక్టర్వి, నీకు తెలీదా ఈ టైంలో ఎలా ఉండాలో? నువ్వే 10 మందికి చెప్తావు, నీకు నేను చెప్పాల్సి వస్తోంది చూడు. మాట్లాడకుండా తిను. కొంచెం సీరియస్గా గట్టిగా ఆర్డర్ వేసినట్లు చెప్పింది కాత్యాయిని. రూప మాట్లాడకుండా భోజనం చేసి మెడిసిన్స్ వేసుకుని గార్డెన్ ఏరియాలో అటు ఇటు నడుస్తోంది. అర్జున్ కూడా భోజనం కంప్లీట్ చేసి రూప వెనకాలే గార్డెన్ ఏరియాకి వచ్చి, ఏంటి మేడం గారు బాగా ఆలోచిస్తున్నారు అడిగాడు నవ్వుతూ. నథింగ్ సార్, అక్కకి ఈ హ్యాపీ న్యూస్ షేర్ చేయాలని ఉంది. ఇంతకటి నుంచి ట్రై చేస్తున్నాను, బట్ కాల్ కలవట్లేదు. వాట్సాప్ మెసేజ్ పెట్టు, తానే కాల్ చేస్తుంది. ఆల్రెడీ మెసేజ్ పెట్టాను, నెట్ ఆఫ్ చేసి ఉంది సార్. డోంట్ వరీ రూపా, ఫోన్ ఛార్జ్ అయిపోయి ఉంటుంది. ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా వెళ్ళారేమో, వచ్చాక వాళ్ళే చేస్తారు. ఐఎమ్ సో హ్యాపీ సార్. లైఫ్లో ఇంతకు మించి హ్యాపీనెస్ ఇంకేమీ ఉండదు నాకు. నేను అమ్మని కాబోతున్నాను. ఈ ఫీలింగ్ మాటల్లో చెప్పలేను. ఇంకా నా బేబీ నా చేతుల్లోకి రావడానికి 7 months వెయిట్ చేయాలి కదా. చిరునవ్వుతో అర్జున్ వైపు చూస్తూ తన పొట్ట మీద చెయ్యి వేసుకుంది. రూప హ్యాపీగా మాట్లాడుతుంటే తన ఫేస్ ఫీలింగ్స్ని అబ్జర్వ్ చేస్తున్నాడు అర్జున్. తన కళ్ళల్లో మెరుపు, పెదవుల మీద చిరునవ్వు. ఎప్పుడూ నేను నిన్ను ఇలా చూడలేదు రూప, చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు. ఎందుకు లేను సార్, మన పెళ్ళిలో కూడా నేను ఇలాంటి హ్యాపీనెస్నే ఫేస్ చేశాను. అస్సలు ఊహించలేదు నా లైఫ్ ఇంత సక్సెస్ఫుల్గా సెటిల్ అవుతుంది అని. మీలాంటి మంచి హస్బెండ్ వస్తాడని, ఇంత మంచి ఫ్యామిలీ ఉంటుందని. నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ తలుచుకుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి సార్ నాకు. అమ్మ చనిపోవడం, అక్క నా కోసం తన చదువు ఆపేసి జాబ్ చేయడం, అనుకోకుండా అక్కకి యాక్సిడెంట్, అక్క చేసే జాబ్లో నేను జాయిన్ అవ్వడం, అక్కపై బాబాయ్ పైశాచిక ప్రవర్తన, ముక్కు మొహం తెలియని కుమార్ని గుడ్డిగా నమ్మడం, శీలావతి కంపెనీకి అమ్ముడుపోవడం, వాళ్ళు చేసే టార్చర్ భరించలేక
వాళ్ళు చెప్పినట్లు చేయడానికి కూడా సిద్ధపడడం, పోలీస్ రైడింగ్, కానిస్టేబుల్ వీరభద్రం దారుణమైన ప్రవర్తన. మీరు నా లైఫ్లోకి రావడం, ఆగిపోయిన నా చదువుని మళ్ళీ కంటిన్యూ అయ్యేలాగా నన్ను ప్రోత్సహించడం, అక్కకి వైద్యం చేయించడం, నా లైఫ్తో చెలగాటం ఆడడానికి ప్రయత్నించిన కాశీ లాంటి దుర్మార్గుడి చేతుల్లో నుంచి నన్ను కాపాడడం, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకోవడం, నన్నెంతో ప్రేమగా ఆదరించడం, నా కోసం మన ఊరిలో ఇంత పెద్ద హాస్పిటల్ కట్టించి నన్నే డిఎన్గా ఉండమనడం, నేనే మరొక 10 మందికి జాబ్ ఇచ్చే స్థాయిలో నన్ను కూర్చోపెట్టడం, ఇదిగో ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ. చాలా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. ఇవన్నీ తలుచుకుంటుంటే ఏదో సినిమా చూస్తున్నట్లు. రియల్ లైఫ్లో ఇన్ని ఇన్సిడెంట్స్ ఎవరూ ఫేస్ చేసి ఉండరేమో. భగవంతుడు నాకు అన్ని బాధలు పెట్టినా అవన్నీ మరిపించేలాంటి మీ హస్బెండ్నిచ్చి ఎప్పటికీ రుణపడిపోయేలాగా చేశాడు. కళ్ళ నీళ్లతో చాలా చాలా ఎమోషనల్ అయిపోతూ అంది రూప. అరే ఆగు రూప, ఇప్పుడు అసలు అవన్నీ ఎందుకు తలుచుకుంటున్నావు? ఇప్పుడు మనం బాగున్నాం కదా. నాకు నువ్వు, నీకు నేను, ఇంకేం కావాలి? మన పాపో బాబో కూడా రాబోతున్నారు. ఆల్వేస్ హ్యాపీ, ఓకే అంటూ తన కళ్ళు తుడిచి గుండెలకు హత్తుకున్నాడు. సార్, నేను అనుకునేదానిని, మేము ప్రాబ్లం ఫేస్ చేసిన ప్రతిసారి భగవంతుడు లేడు, అందుకనే మాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని. కానీ నా అభిప్రాయం తప్పు అని నాకు ఇప్పుడే తెలుస్తోంది సార్. ఏంటి రూపా, ఈ మధ్య భక్తి ప్రవచనాలు ఏమైనా వింటున్నావా? నవ్వుతూ తన కళ్ళు తుడిచాడు. నేను సీరియస్గా మాట్లాడుతున్నాను సార్. మీరు నా లైఫ్లోకి రావడం మిరాకిల్లాగా అనిపిస్తుంది. నన్ను ప్రేమించడం అంతకంటే ఆశ్చర్యం. నా కోసం ఫ్యామిలీతో ఫైట్ చేశారు. నాకు మీరు బ్యాక్ బోన్ సార్. అరే రూపా, నీకు అర్థం కావట్లేదు. నువ్వు నా హార్టే, అందుకనే అంత ఫైట్ చేశాను. నవ్వుతూ తన నడుము చుట్టూ చేతులు వేశాడు. అర్జున్ మునివేళ్ళు తన నడుముకి తగులుతుంటే కితకితలు వచ్చి మెలికలు తిరిగిపోతోంది రూప. అరే సరిగ్గా ఉండవే. మీరు చెయ్యి తీయండి సార్, నార్మల్గా నడవచ్చు కదా. ఏంటి, చెయ్యి కూడా వేయకూడదా? వేయచ్చు, కానీ మీ చేతి వేళ్ళు పియానో వాయించినట్లు ఆడిస్తున్నారు. నాకు కితకితలు వస్తున్నాయి. సరే, చేయి పట్టుకోవచ్చు కదా. మరీ ప్రతిదానికి నా పర్మిషన్ కావాలా? చెయ్యి పట్టుకోవచ్చు. ఓకే అంటూ చొరవగా రూప చెయ్యి పట్టుకుని నడుస్తూ, క్లైమేట్ బాగుంది కదా రూప? అవును సార్, పండు వెన్నెల, చల్లటి గాలి, మిలమిలా మెరుస్తున్న నక్షత్రాలు, మనల్నే చూస్తున్న చందమామ, మీరు నేను ఇలా ఒకరిని ఒకరు చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ చెయ్యి చెయ్యి పట్టుకుని నడుస్తుంటే చాలా బాగుంది. ఏంటి రూపా, ఈ మధ్య పొయట్రీ కూడా రాస్తున్నావా? ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో పొయట్రీ ఏముంది సార్? ఇక్కడ ఉన్న క్లైమేట్ని చూసి చెప్తున్నాను అంతే. ఈరోజు ఏంటో కొత్తగా కనిపిస్తున్నావు రూపా. అది అమ్మని అవ్వబోతున్నాను అన్న గుడ్ న్యూస్ తెలిసింది కదా సార్, ఆ సంతోషం. తన పొట్ట మీద చెయ్యి వేసుకుని అర్జున్ వైపు మెరుస్తున్న కళ్ళతో చూస్తోంది రూప. అర్జున్ చిన్న నవ్వు నవ్వి, అయితే మన పెళ్ళప్పుడు కూడా నువ్వు ఇంతే ఆనందంగా ఉన్నావు రూపా? చాలా చాలా సార్, మాటల్లో చెప్పలేను. ప్రేమించిన అబ్బాయి హస్బెండ్గా వస్తే ఆ ఆనందం వేరు కదా సార్. అందరి ఆడపిల్లలకి ఆ అదృష్టం రాదు. నవ్వుతూ సిగ్గుపడుతూ చెప్పింది రూప. నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కోర్స్, నీకు తెలుసు కదా పెళ్ళిలో ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నానో. తెలుసు సార్. సరే రూపా, నాకు ఒక విషయం చెప్తావా? ఏంటి సార్? ముందు నేనే నిన్ను ప్రపోజ్ చేశాను, తర్వాత ఎప్పటికో మేడం గారు యాక్సెప్ట్ చేశారు. ఫైనలీ ఇప్పుడు మనం ఒక్కటయ్యాము, అవునా? అవును. అయితే ఏంటి? నేను నిన్ను ప్రపోజ్ చెయ్యకముందు నీ మనసులో నాపై అలాంటి ఫీలింగ్స్ లేవా? ఇప్పుడు అదంతా ఎందుకు సార్? లైఫ్లో చాలా ముందుకు వచ్చేసాము. ఇప్పుడు తెలుసుకుని ఏం చేస్తారు? అరే, నా వైఫ్ ఫీలింగ్స్ నేను తెలుసుకోకూడదా? చెప్పవా ప్లీజ్, చెప్పవా? చెప్పకపోతే ఏం చేస్తారేంటి? ఏం చేస్తాను? బ్రతిమలాడతాను. ప్లీజ్ రూపా, చెప్పచ్చు కదా. నాకు చాలా సిగ్గేస్తోంది, నేను చెప్పను. అరే, నా దగ్గర సిగ్గెందుకే? ప్లీజ్ ప్లీజ్ చెప్పచ్చు కదా.
మీరు రోజు రోజుకి చిన్న పిల్లలు అయిపోతున్నారు సార్. ఇప్పుడు అదంతా అంత అవసరమా? నాకు చాలా అవసరం. నువ్వు నా గురించి ఎలా ఆలోచించేదానివో తెలుసుకునే రైట్స్ నాకున్నాయి. నేను నీ హస్బెండ్ని. అయితే మాత్రం మీతో చెప్పాలా ఏమిటి? నా మనసులో ఏమీ ఉంచుకోకూడదా? ఓకే డన్ చెప్పకు. కొంచెం కోపంగా లోపలికి వెళ్ళిపోతున్నాడు అర్జున్. సార్ ఆగండి సార్. గబగబా వచ్చి అర్జున్ చెయ్యి పట్టుకుంది. రూపా, నువ్వు నాతో ఓపెన్గా ఉండడానికి ఇష్టపడట్లేదు. నీ ఫీలింగ్స్ అన్నీ నీలోనే ఉంచుకో. నేను మాత్రం పిచ్చివాడిలాగా నాకేదనిపిస్తే అది నీతో చెప్తూ ఉంటాను. వదులు రూపా. అయ్య బాబోయ్, ఏంటండి మీకు ఇంత కోపం? ఏదో సరదాగా కొంచెం సేపు మిమ్మల్ని ఆట పట్టిద్దాము అనుకున్నాను. ప్లీజ్ రూపా, ప్లీజ్ రూపా అని మీరు నన్ను రిక్వెస్ట్ చేస్తుంటే ముద్దుగా కనిపిస్తారు. అలా బ్రతిమలాడించుకుందాము అనుకున్నాను. కానీ మీరేమో అలిగి వెళ్ళిపోతున్నారు. ఏంటే, నీకు బ్రతిమలాడితే ఇష్టమా? నాకే కాదు సార్, ప్రతి ఆడపిల్లకి తన హస్బెండ్ ప్రేమగా రిక్వెస్ట్గా బ్రతిమలాడుతుంటే చాలా నచ్చుతుంది. మీరేమో అర్థం చేసుకోరు. అవునా? సరే అయితే ఓకే. ప్లీజ్ రూపా, మన పెళ్ళి కాకముందు నీ మనసులో నాపై ఉన్న ఫీలింగ్స్ నాతో షేర్ చేసుకో బుజ్జి. ప్లీజ్ రా కన్నా, నా బంగారం కదూ. రూప గెడ్డం పుచ్చుకుని రిక్వెస్ట్గా అడిగాడు, మెరుస్తున్న కళ్ళతో అర్జున్ వైపు చూస్తూ. మీరు నన్ను ప్రపోజ్ చేయకముందు మీరంటే నాకు చాలా ఇష్టం. అంటే ముందుగానే ఇష్టమా? ఎగ్జైటెడ్గా అడిగాడు అర్జున్. హా, అవును సార్. చాలా అంటే చాలా ఇష్టం. మిమ్మల్ని చూస్తూ ఉండేదాన్ని. ఒక్కొక్కసారి మీరు నైట్ డ్యూటీకి వెళ్ళేవారు. క్రిమినల్స్ చుట్టూ తిరిగేవాళ్ళు. చాలా భయంగా అనిపించేది. మీకోసం వెయిట్ చేస్తూ కూర్చునేదాన్ని. రియల్లీ రూపా? నిజమా? అవును సార్, నిజంగా. ఓ, ఓకే ఓకే, ఇంకా చెప్పు, వినాలనిపిస్తోంది. మీరు ఇంటికి వచ్చే సమయానికి నేను మీకు అందంగా కనిపించాలని 1-2 సార్లు నన్ను నేనే అద్దంలో చూసుకుంటూ బాగున్నానా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండేదాన్ని. మీ నుంచి చిన్న కాంప్లిమెంట్ వస్తే చాలు ఎగిరి ఎగిరి గంతులు వేసేదాన్ని. అవునా? నాకు నాకు నువ్వు ఎప్పుడూ కనిపించలేదు. ఊరుకోండి సార్, అప్పుడు మీరంటే నాకు చాలా భయం. రూమ్లోకి సైలెంట్గా వచ్చేసి అక్కడ ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యేదాన్ని. అమ్మ దొంగ, మనసులో ఇన్ని ఫీలింగ్స్ ఉంచుకున్నావా? ఎర్లీ మార్నింగ్ మీరు టెర్రస్పై ఎక్సర్సైజ్ చేస్తారని నాకు తెలుసు. కావాలని మిమ్మల్ని చూడటానికి కాఫీ కలుపుకుని పైకొచ్చేదాన్ని. అది ఒక వంక మాత్రమే. కాసేపైనా మిమ్మల్ని చూడొచ్చని. అమ్మని, అంటే నువ్వు నాకు సైట్ కొట్టేదానివా? అయ్య బాబోయ్, సైట్ లేదు, ఏమీ లేదు. జస్ట్ చూసేదాన్ని అంతే. దానినే సైట్ కొట్టడం అంటారు, తింగర్ బుచ్చి అంటూ నెత్తి మీద చిన్నగా కొట్టాడు. అబ్బా, ఇదిగోండి మీరు నన్ను కొడుతున్నారు. నేను మీతో చెప్పను. ఏయ్, జోక్గా కొట్టానే. సారీ సారీ, కొట్టను. చెప్పు చెప్పు ప్లీజ్, వినాలనుంది. ఎగ్జైట్మెంట్గా అడిగాడు అర్జున్. మీరు ఒకరోజు మార్నింగ్ నన్ను కాలేజీ దగ్గర డ్రాప్ చేసి, రూపా, ఈవినింగ్ నీకు నేను ఒక సర్ప్రైజ్ ఇస్తాను అని ఎంతో ఎగ్జైట్మెంట్గా చెప్పడం నేను అబ్జర్వ్ చేశాను. అప్పుడు నాకు తెలుసు, ఆ రోజు ఈవినింగ్ మీరు నన్ను ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నారని. నిజమే, నిజంగానే నేను ప్లాన్ చేశాను. నీకు తెలుసా? తెలుసు సార్. కానీ ఈలోపే అత్తయ్య అక్కడికి రావడం, నన్ను కొట్టడం, మీ జీవితంలో నుంచి వెళ్ళిపోమని నాకు వార్నింగ్ ఇవ్వడం అంతా జరిగిపోయింది. అందుకనే నేను మీకు చెప్పకుండా దూరంగా వెళ్ళిపోయాను కదా. నువ్వు అలా చేసి నన్ను ఎంత ఏడిపించావో తెలుసా రూపా? మా అమ్మ నిన్ను కొట్టింది, ఆవిడ తిట్టింది, కానీ నువ్వు నన్ను టార్చర్ చేశావు. సారీ సార్, అప్పుడు పరిస్థితి అలా ఉంది. మీకు సారీ చెప్పాను కదా దాని గురించి. ఇట్స్ ఓకే రూపా. కానీ అప్పట్లో నేను 3 నెలలు పిచ్చివాడిని అయిపోయాను. మనిషిని కాలేకపోయాను తెలుసా. ఈ విషయంలో మాత్రం మా తేజ, ఐ మీన్ మా సిస్టర్ తేజుకి థ్యాంక్స్ చెప్పి తీరాలి. తనే మనల్ని కలిపింది. షీ ఈజ్ గోల్డెన్ హార్ట్ పర్సన్ సార్. మై బ్రదర్ వర్ధన్ సో లక్కీ. సో
నాకంటే ముందుగానే నువ్వు నన్ను ఇష్టపడ్డావా రూపా? ఏమో తెలియదు సార్. కానీ మీరంటే మాత్రం ఏదో తెలియని ఫీలింగ్. మీతోనే ఉండాలని, మిమ్మల్ని చూడాలని చాలా ఇష్టంగా అనిపించేది. పోలీస్ డ్రెస్లో చాలా హ్యాండ్సమ్గా ఉంటారు మీరు. నన్ను కాలేజీ దగ్గర డ్రాప్ చేస్తుంటే మా ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని చూసి అబ్బా ఏమున్నాడే హీరోలాగా అని కాంప్లిమెంట్స్ ఇస్తుంటే కొంచెం జల్స్గా అనిపించేది. వాళ్ళతో గొడవ కూడా పడ్డాను సార్ నేను, తెలుసా? అవునా రూపా? నిజమా? "మ్మ్, అవును సార్. అయినా నాకెలా తెలుస్తుంది? నువ్వు చెప్తే ఇప్పుడు తెలుస్తుంది. నువ్వు చెప్తుంటే నాకెంత హ్యాపీగా అనిపిస్తుందో తెలుసా? ఇన్ని రోజులు నా నుంచి లవ్ స్టోరీ అయ్యింది, రూప యాక్సెప్ట్ చేసింది అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఇద్దరికీ అలాంటి ఫీలింగ్స్ మొదటి నుంచి ఉన్నాయని తెలిసి పిచ్చ హ్యాపీ అనిపిస్తోంది. ఇలా వాళ్ళ లవ్ స్టోరీ గురించి గంటలు గంటలు మాట్లాడుకుంటూ గార్డెన్ ఏరియాలో తిరుగుతున్న వాళ్ళిద్దరికీ వినిపించేలాగా, ఒరే అర్జున్, అమ్మా రూపా, రాత్రి 11 అవుతోంది, ఇంకెప్పుడు నిద్రపోతారు అన్నాడు శివరాం. శివరాం వాయిస్ విని ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. వెనక్కి తిరిగి శివరాం వైపు చూశారు. మీరెప్పుడొచ్చారు మావయ్య? చాలాసేపు అయింది. మీ ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు కదా అని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని కొంచెం దూరంగా నడుస్తున్నాను. కానీ అసలు మాటలు ఆపట్లేదు. నేను ఒకడిని ఇక్కడికి వచ్చాను, మీతో మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నాను, కాస్త దూరంలో ఉన్నాను అన్న విషయం కూడా మీరు పట్టించుకోవట్లేదు. మీరిద్దరే ఉన్నట్లు ఒకరిని ఒకరు చూసుకుంటూ మాట్లాడుకుంటున్నారు. ఏమిటిదంతా? శివరాం వాళ్ళిద్దరి వైపు చిరుకోపంగా చూస్తూ అడిగాడు. సారీ డాడ్, మీరైనా పిలవచ్చు కదా. ఒరేయ్, మొగుడు పెళ్ళాలు ఏదో సరదాగా మాట్లాడుకుంటుంటే నేనెలా డిస్టర్బ్ చేస్తాను? అందుకనే వెయిట్ చేశాను. కానీ గంట దాటుతున్నా మీరసలు పక్క చూపు కూడా చూడట్లేదు కదరా. అంతలాగా ఏం మాట్లాడుకుంటున్నారు? ఏమీ లేదులే డాడ్, సరదాగా ఏదో మాట్లాడుకుంటున్నాము. అయినా మీరు వచ్చినట్లు మాకు కనిపించాలి కదా. కనిపించలేదు అన్నాడు అర్జున్. అసలు మీరు ఈ లోకంలో ఉంటే కదా నీ పక్క నుంచి వచ్చాను. మీ ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటూ ప్రపంచాన్ని మర్చిపోయి మాట్లాడుకుంటున్నారు నవ్వుతూ అన్నాడు శివరాం. శివరాం మాటలకు రూప సిగ్గుపడుతూ, సారీ మావయ్య, ఇంతసేపు మా గురించి వెయిట్ చేశారు. ఏమైనా మాట్లాడాలా మావయ్య? మీ అత్తయ్య చెప్పిందమ్మా గుడ్ న్యూస్, నీకోసం స్వీట్స్ తీసుకొచ్చాను అంటూ తన చేతుల్లో ఉన్న స్వీట్ బాక్స్ ఓపెన్ చేసి రూపకి ఒక స్వీట్, అర్జున్కి ఒక స్వీట్ తినిపించాడు. చాలా లేట్ అయిందమ్మా, ఆల్మోస్ట్ మిడ్ నైట్ అవుతుంది. రూప ప్రెగ్నెంట్ అని నీకు తెలుసు కదరా. తనని ఎన్ని గంటలు నడిపిస్తే ఎలాగా, నీరసించిపోతుంది. వెళ్ళి నిద్రపో అమ్మా. పండంటి మగపిల్లాడిని ఇవ్వాలి నాకు. ఈ విషయం తెలియగానే చాలా సంతోషంగా అనిపించింది నాకు. పనులన్నీ ఆపేసి ఇంటికి వచ్చేసాను. కానీ మీతో మాట్లాడదామంటే మీరేమో మరో ప్రపంచంలో విహరిస్తున్నారు. ఎగ్జైట్మెంట్గా మాట్లాడేస్తున్నాడు శివరాం. అయ్యో డాడ్, అందరూ మనవడు మనవడు అని ఫిక్స్ అయిపోవద్దు. మనవరాలైతే ఏమైనా ప్రాబ్లమా? ఒరేయ్, నాకు వారసుడు కావాలరా అన్నాడు శివరాం. డాడీ, వారసుడు అయితే ఏంటి, వారసురాలైతే ఏంటి, ఎవరైనా ఓకే, నాకైతే పాప కావాలి అన్నాడు అర్జున్. ఆహా, అదంతా కుదురుదురా, నాకు మనవడు కావాల్సిందే. చూడమ్మా, వీడు అలాగే మాట్లాడతాడు. నా మీసాలు పట్టుకుని ఆడుకోవడానికి మనవడైతే బాగుంటుంది అన్నాడు శివరాం. అబ్బా డాడ్, మీసాలతో మనవరాలు ఆడుకోకూడదా? మీరు మరీ మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరూ అలా వాదులు ఆడుకుంటుంటే ఇద్దరి వైపు మార్చి మార్చి చూస్తోంది రూప. అది కాదురా అంటూ శివరాం ఇంకా ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే, హబ్బబ్బా ఏంటండి, మీరు కూడా వాళ్ళతో మాటలు కలిపి అక్కడే ఉండిపోయారు. ఈరోజు లోపలికి వస్తారా? తెల్లవార్లు అలాగే జాగారం చేస్తూ అక్కడే మాట్లాడుకుంటారా అంది కాత్యాయిని. రూప, అర్జున్, శివరాం ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటూ లోపలికి అడుగులు వేశారు. మీ అమ్మ చూసావా, ఫైర్ బ్రాండ్ లాగా అరుస్తోంది. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్న వాయించేస్తుంది. పదండి పదండి, వెళ్ళి నిద్రపోదాం అన్నాడు శివరాం అర్జున్ చెయ్యి పట్టుకుంటూ. డాడ్, మీరేంటి నా చెయ్యి పట్టుకున్నారు? నాతో పడుకుంటారా మీరు? హా, అంతే కదరా. ఈ 7 నెలలు నేను నీతోనే పడుకుంటాను. మీ ఆవిడ మా ఆవిడ ఒకచోట పడుకుంటారు. ఆడవాళ్ళు ఒక పార్టీ, నువ్వు నేను ఒక పార్టీ. ఏంటి డాడీ ఈ పార్టీలు? మీరు నా చెయ్యి వదలండి. నా పక్కన మీరొద్దు డాడ్ గింజుకుంటున్నాడు అర్జున్. అలా ఎలా కుదురుతుందిరా?
నాకు పక్కన ఎవరో ఒకళ్ళు లేకపోతే నిద్ర పట్టదు. నువ్వు నేను పడుకుందాం పద పద అంటున్నాడు శివరాం. అర్జున్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి రూప కిలకిలా నవ్వుతోంది. రూప నవ్వు చూసి అర్జున్కి కొంచెం కోపం వస్తోంది. డాడ్, ఏంటి డాడ్, 7 నెలలు మీరు నా గదిలోనే ఉంటారా? అవునరా, నీకేమైనా సమస్య? అది కాదు డాడ్. ఇదిగో, నువ్వు ఇంకేం మాట్లాడకు. రూప ప్రెగ్నెంట్గా ఉంది. తన ఆలనా పాలనా చూడడానికి మీ అమ్మ అవసరం. వాళ్ళిద్దరూ దగ్గర ఉంటే బాగుంటుంది వాళ్ళకి కులాసాగా. మెట్లెక్కి నీ రూమ్ ఎక్కలేదు రూప. కాబట్టి నేను కొంచెం కష్టపడైనా సరే నీ దగ్గరే నిద్రపోతాను. పద అంటూ అర్జున్ వద్దు వద్దు అంటున్నా కూడా శివరాం అర్జున్ గదిలో తిష్ట వేశాడు. అర్జున్కి వచ్చిన ఈ బాధలు చూసి రూప ముసిముసిగా నవ్వుతోంది. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ఉంటానండి. ధన్యవాదాలు.